అన్న ఒకటే, భూమన కుటుంబాల్లో మొగోళ్ళు ఎవరు లేరు వాళ్ళ దగ్గర. కరుణాకర్ దగ్గర, అభినయ్ దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. పాపం పాపం వాళ్ళు ఎవరో సులభా కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని, ఇంటికాడ చెత్త ఉడిచే వాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు. వాళ్ళకి ఏదో రోజుకి 2-3 వేలు జీతం ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవసంలా. ఇంకోటి కూడా చెప్తున్నా, భూమన కుటుంబానికి ఛాలెంజ్, మొగోళ్ళని పంపించి నేను మాట్లాడతా. మొగోళ్ళని పంపించు, మాడగాలం కాదు. అలాగే పాకీజా పనులు చేసేవాళ్ళు, సులభా కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళు, ఇంటికాడ చెత్త ఉడిసేవాళ్ళు, మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను. భూమన కొడుకునండి, లేదా మీ అనుచరులు ఎవడైనా పవర్ఫుల్గా మాట్లాడు పంపించండి. తుప్పాసుగాలు కాకుండా నేను ఆన్సర్ చెప్తా. ఎట్టా భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డు వేసుకొచ్చి తిట్టాలా? జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా? పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో? చెప్తున్నా, నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్నీ తెలుస్తున్నా, చూస్తున్నా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి, త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా. థ్యాంక్ యూ అన్న. ఇంకా అన్న ఒకటన్నా, లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడకపోవడం బాధాకర విషయం. పవన్ కళ్యాణ్ గారు స్పందించింది వాస్తవమే, కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం. ఫస్ట్ నుంచి లడ్డూ ఇష్యూ టేకప్ చేసినాం. మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద, కాబట్టి మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చి ఉండకపోవచ్చు. దాని మీద ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డైవర్ట్ చేశారు. ఇప్పటికే కాపు బ్రాండ్ తీసుకొచ్చి కాపు నేత అవి ఇవి తీసుకొచ్చారు. కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి దాన్ని బాధ అర్థం చేసుకున్నారు. అందుకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, లడ్డూ విషయాన్ని రాజకీయం చేయకూడదని చాలామంది నాయకులు మాట్లాడలేదు. కానీ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ప్రెస్ మీట్లు మొదలయ్యాయని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది. ఏదన్నా కుల రాజకీయాలు ఈ రాష్ట్రంలో పనికిరావన్నా, ఆ రోజులు అయిపోయాయి. కుల రాజకీయాలు చేయడానికి మళ్ళీ వైసీపీ తీసుకొచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి హిందువులకి ముస్లిం గొడవలు పెట్టాడు హైదరాబాద్లో. ఈరోజు ఈయన కాపులకి కమ్మలకి ఇంకొక కులాలకి బీసీలకు గొడవలు పెట్టాలని చెప్పి అంబటి రాంబాబు నోటి దూల తాగి మమ్మల్ని తిట్టినాడు. తాగుబోతాడు చెప్తా, ఇంక నేను ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని అంటాడు కాపులు తాగుబోతాడంట, మటన్ తినేసి నిద్రపోతారంట. ఈయనేం చేస్తున్నాడు ఇప్పుడు? కాపు నేత అంట. నవ్వు వచ్చింది పోస్టర్ చూస్తే రాష్ట్రంలో అందరికీ. వైసీపీ నేత కాదంట, కాపు నేత అంట ఆయన. ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలన్నా, థ్యాంక్ యూ. అన్న ఒకటి, మేము ఎక్కడ తగ్గేది లేదు. ఒకటి, మేము పేటీఎం కాదు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా వాడట్లేదు.